ఏపీ వైపు మోంతా తుఫాన్ దూసుకువస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారడంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా ఐఎండీ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఇక 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సముద్రం అలజడి కారణంగా గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. జిల్లాలో సహాయక చర్యల కోసం ఇప్పటికే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వేచి చూస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, ఏంటి పరిస్థితి? ఇప్పటికే అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వేచి చూస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా ప్రజలకి సూచనలు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు అధికారులు. ముఖ్యంగా ఏదైతే మొండా తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం ఇప్పటికే చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలని ఇప్పటికే ప్రత్యేకంగా ఏదైతే ఐఏఎస్ల బృందాన్ని ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా పంపడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ తుఫాను యొక్క పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ కూడా ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు దీనిపైన మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు దీనిపైన రివ్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా పశ్చిమ వాయువ్య దిశగా కూడా ఈ మోందా తుఫాను కదులుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దాదాపుగా 550 కిలోమీటర్లు, అంటే చెన్నైకి 550 కిలోమీటర్ల చేరువలోను, ఇటు విశాఖకి సంబంధించి 650 కిలోమీటర్లు, కాకినాడకు సంబంధించి 620 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో మోందా తుఫాను దూసుకు వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను, అదేవిధంగా అందరినీ కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ముందుగానే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖకి సంబంధించినటువంటి మంత్రి అనిత ఏదైతే ఈ వాతావరణ శాఖకి సంబంధించి కూడా ఎండీగా ఉన్నటువంటి ప్రఖర్ జైన్తో ప్రత్యేకంగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను, అంటే తుఫాను యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. నైరుతి ఆగ్నేయ మధ్య పశ్చిమ వాయు దిశగా కూడా మోందా తుఫాను కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే దీంతో, అంటే తుఫాను దగ్గరకు వచ్చేటువంటి నేపథ్యంలో దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు కనుక చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే, ఇప్పటికే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మచిలీపట్నం, అదే విధంగా ఉన్నటువంటి తీర ప్రాంతాలందరినీ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా ఆ పక్కకు వెళ్ళవద్దని, ఎందుకంటే తుఫాను చాలా అల్లకల్లోలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సముద్రం అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులందరికీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి, అంటే వేటకు వెళ్ళిన వారిని వెనక్కి రప్పించడం, అదేవిధంగా ఎవరిని కూడా వేటకు వెళ్లకుండా అధికారులు అక్కడ నిషేధాజ్ఞలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు పోర్టుల్లో ఇప్పటికే అధికారికంగా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దు, పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే మత్స్యకారులందరికీ కూడా అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు విద్యా సంస్థలకు దాదాపుగా, అంటే ముందు 3 రోజులు ప్రకటించారు, తర్వాత వీటిని 31 వరకు కూడా అన్ని పాఠశాలలకు, అటు ప్రైవేట్ ఇటు ప్రభుత్వ పాఠశాలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా పకడ్బందీగా అంటే లోతట్టు ప్రాంతాలు, ఏదైతే జలమయమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు జరగకూడదని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పునరావాస కేంద్రాలతో పాటు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం ఏదైతే ఇప్పటికి అధికార యంత్రాంగం చేస్తుంది. ఏదైతే ఇటు నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో ఒక 3-4 రోజులకు సరిపడా నిత్యావసరాలన్నీ కూడా తీసుకుని ఒకే రోజు ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలని కూడా ఇప్పటికి అధికారులు ఏదైతే చెప్పిన నేపథ్యంలో దాదాపుగా బయటకు ఎవరు కూడా, అంటే అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని ఇప్పటికీ అధికారులు అయితే మాత్రం ఆజ్ఞలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో పాటు ప్రత్యేకంగా ఏదైతే ఈ మోందా తుఫానుకు సంబంధించి నియమించినటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా, అంటే ఇటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు అటు కృష్ణా జిల్లాలో కూడా
ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఏదైతే మాత్రం ఈ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలియజేస్తే గొప్ప ఖచ్చితంగా అధికారులు వెంటనే స్పందించి వారికి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని రోజుల కిందట పూర్తిగా అంటే దసరా సమయంలోనే వరద నీరు చాలా పెద్ద ఎత్తున ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు తాకిన పరిస్థితి ఉంది. మరొకసారి గనక ఈ మోందా తుఫాను ప్రభావంతో మరోసారి ప్రకాశం బ్యారేజ్ యొక్క వరద ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. అటు అధికారులు కూడా చాలా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రైట్. ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా అది ఏదైతే తమ ఉన్నతాధికారులకు తెలియజేసేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.